వీడియోలో ఫీచర్స్ ఆఫ్ పైథాన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ ఫీచర్ వచ్చేసరికి ఈజీ టు లెర్న్ అండ్ యూజ్ అనమాట. మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉండదు కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ప్రింట్ చేయాలంటే డైరెక్ట్ ప్రింట్ చేసేయడం అనమాట. ఇంకా నో డ్రామా ఏముండదు అనమాట. సింటాక్స్ క్లీన్గా ఉంటుంది. సిసి జావా లాగా అనమాట. కర్లీ బ్రేస్ అయితే ఏముండవు. ఇంకా నెక్స్ట్ ఫీచర్ వచ్చేసరికి ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనమాట. కంపైలేషన్ ఉండదు అనమాట. డైరెక్ట్గా మనం రన్ చేసుకోవటమే. ఇంకా థర్డ్ ఫీచర్ వచ్చేసరికి డైనమిక్ టైప్డ్ అనమాట. మనం డేటా టైప్స్ని డిక్లేర్ చేయలేదు, డైరెక్ట్గా అసైన్ చేస్తే అది రన్ టైంలో అయితే ఫైండ్ అవుట్ చేసి మనకి అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఫోర్త్ ఫీచర్ వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. ఇది మెమరీతో అంత కనెక్షన్ అయితే ఉండదు, మ్యానిపులేట్ చేయలేదు మెమరీని డైరెక్ట్గా. మనం ఇది హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. పాయింటర్స్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్లస్ ఫంక్షనల్ అనమాట. మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అయినా కోడ్ రాయొచ్చు, ఫంక్షనల్ అయినా కోడ్ రాయొచ్చు. ప్రొసీజర్లో ఏ ప్రొసీజర్ అయినా ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా సిక్స్త్ ఫీచర్ వచ్చేసరికి ఎక్స్టెన్సివ్ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అనమాట. ఇందులో హై లార్జ్ స్కేల్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్ అయితే ఉంటాయి అనమాట. రెడీమేడ్ టూల్స్ మ్యాథ్కి ఇలాగా నంపై, పాండాస్, ర్యాండమ్, టెన్సర్ఫ్లో ఇలాగా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ అనాలిసిస్, మ్యాథ్స్ ఇలాంటి అన్ని ఇన్బిల్ట్గా అయితే టూల్స్ అయితే ఉంటాయి. మనం మళ్ళీ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఇంకా సెవెంత్ ఫీచర్ వచ్చేసరికి పోర్టబుల్. విండోస్, మ్యాక్ఓఎస్, లైనక్స్ ఇలాంటివి వాటిలో దేంట్లో అయినా రన్ అయ్యిద్ది అనమాట. కోడ్ మనది సపరేట్గా దానికి రాయబడలేదనమాట. వన్ టైం రాస్తే అన్నిట్లో రన్ అవుతుంది. ఇంకా తర్వాత ఎయిత్ ఫీచర్ వచ్చేసరికి లార్జ్ కమ్యూనిటీ అండ్ ఓపెన్ సోర్స్ అనమాట. మనకి లార్జ్ కమ్యూనిటీ అయితే ఉంటుందన్నమాట. ఇందులో మనకి చాలామంది పైథాన్ యూస్ చేస్తూ ఉంటారు. మనకి ఎక్కడైనా హెల్ప్ దొరుకుతుంది, ఎక్కడ అయినా హెల్ప్ దొరుకుతుంది అనమాట. ఫుల్లీ ఫ్రీ ఇదనమాట. మన ఫీచర్స్ అన్నీ ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మాడిఫై చేసుకోవచ్చు కూడా ఆ కోడ్ని. అంటే వాళ్ళు ఇచ్చిన ఆ పైథాన్ దాన్ని మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. ప్యాకేజెస్ని ఇలాగా డిస్ట్రిబ్యూట్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఇంకా తర్వాత నైన్త్ ఫీచర్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ విత్ అదర్ లాంగ్వేజెస్ అనమాట. మనం అదర్ లాంగ్వేజ్తో కూడా ఇంటిగ్రేట్ అవ్వచ్చు. జావా, .NET, C ఇలాంటి వాటిలో కూడా మనం పైథాన్ యూస్ చేసి కోడ్ అయితే రాసుకోవచ్చు అనమాట. ఇంటిగ్రేషన్ అనమాట ఇది. ఇంకా 10th ఫీచర్ వచ్చేసరికి ఇప్పుడు పైథాన్ని అన్ని చోట్ల ఎవ్రీవేర్ అయితే యూస్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దాన్ని అడ్వాంటేజెస్ని బట్టి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. వాటిని బట్టి మనం అవసరమైన ఫీల్డ్స్లో యూస్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే అన్నిట్లో అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం వెబ్ డెవలప్మెంట్లో, డేటా సైన్స్లో, ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్లో, ఆటోమేషన్, టెస్టింగ్, సైబర్ సెక్యూరిటీ ఇలా అన్నిట్లో అనమాట. కాకపోతే కొన్ని డ్రాబ్యాక్స్ని కూడా చెక్ చేసుకొని మనం యూస్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ మన పైథాన్ గురించి కంప్లీట్ కోర్స్ అయితే జరుగుతూ ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోస్లో కూడా ఒకసారి చూడండి. పైథాన్ చాలా వరకు కోర్స్ అయితే చేసి ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, టెక్ ఫ్రెండ్స్ పైథాన్ నేర్చుకునే వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.